మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ పాటలు ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ట్రైలర్ ని చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయంపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాపై తన ఫాస్ట్ రివ్యూ ఇచ్చారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుండి మొదటి రివ్యూ పేరిట ఉమర్ సంధు తన రివ్యూ ఇచ్చారు. సినిమా బాగాలేదని ఉమర్ సంధు తేల్చేశాడు. శంకర్ రామ్ చరణ్ అత్యంత బలహీనమైన సినిమాగా గేమ్ చేంజర్ ఉందని ఉమర్ సంధు చెప్పుకొచ్చారు. బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అన్నీ కూడా పేలవంగా ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతంతగా ఉందని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఫైనల్ గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు. ఉమర్ సంధు ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ట్వీట్స్ చేయడానికి సిగ్గుండాలని కొందరు అంటుంటే అతనిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ విషయానికొస్తే సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర పలువురు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ అత్యంత భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత సినిమా ఆచార్య ఫ్లాప్ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.